రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా తామే ఉపాధి కల్పించుకొని మరింత మందికి జీవనోపాధి కల్పిస్తున్నామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి తెలిపారు. తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులు అలా నడుచుకోవడం సరైంది కాదన్నారు. తార్నాకులో విద్యుత్ ఉద్యోగుల పరీక్షల నిమిత్తమై వెళ్తున్న బస్సుని నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు నిలిపివేయడం దారుణమని పేర్కొన్నారు. నో ఎంట్రీ టైం అని చెప్పి బస్సును నిలిపిన తరుణంలో బస్సును విడుదల చేయాలని సీఐ శ్రీనివాసులు కోరుతున్నామన్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ అసోసియేషన్కి వెళ్ళి అలా అందరం ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ పిఎస్ కాడికి వచ్చాము. మా బస్సులను కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను అనేది ఎంట్రీ ఉంది అని చెప్పి మేము అందరికి ఇంత గతంలో కూడా సుధీర్ బాబు ఉన్నప్పుడు కూడా మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. ఓకే అని పర్మిషన్లు ఇచ్చారు. బండ్లు ఏం ఆపం రెడ్డి మాకు మీకు సిటీలకు పంపిస్తామన్నారు. మేము స్పెషల్ టీపీ వేసుకొని తిరిగే వాళ్ళం. మా బస్సులను అలో చేయాలి, మాకు సిటీలకు రావద్దు అంటే మేము ట్యాక్సీలు కట్టి నడపలేము కాబట్టి మాకు కంపల్సరీ సిటీలకు రావాలని చెప్పి పై ఆఫీసర్లకు చెప్పడం జరుగుతుంది. సార్ వాళ్ళకు ఎంతైనా రిక్వెస్ట్గా మేము లెటర్లు కూడా పెట్టుకున్నాం, అన్ని పెట్టుకున్నాం. అది అనేది అన్ని పిఎస్లకు ఇంపెక్షన్ ఇచ్చి సార్ బండ్లను వాళ్ళని వదిలిపెట్టండి, ఆ బండ్లను నో ఎంట్రీ అని చెప్పొద్దు, మీరు ఆ బండ్లు సిటీలకు తిరగాలి. ఇప్పుడు వరంగల్ నుండి వస్తాయి, సిద్దిపేట నుండి వస్తాయి, నిజామాబాద్ నుండి వస్తాయి, మహబూబ్నగర్ నుండి వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాంట్రాక్ట్ క్యారేజ్ కిరాయి ఉంటేనే వస్తాయి కాబట్టి సిటీలకు వచ్చిన రోజు అలో చేయాలని చెప్పి మేము కమిషనర్ గారికి రిక్వెస్ట్గా మేము మాట్లాడుతున్నాం. 50,000 రూపాయలు మేము ట్యాక్స్ కడతాం గవర్నమెంట్. దాని ఈచ్ బస్కు మేము చెప్పేది మేము దానికోసమని సిపి గారికి మేము కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి చాలాసార్లు మేము అప్పీల్ చేసినాం. ఏమని మాది పెళ్లిళ్లకు పేరెంటాలకు XYZ కంపెనీలకు నడిచే బండ్లు, మేము ట్రాఫిక్ పెద్ద ఇబ్బంది ఉండదు మాకు. కాబట్టి మీరు కూడా గత ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి అధికారులు మాకు 6 months టీపీ అలౌట్ చేసేవాళ్ళు, అంటే పర్మిషన్, పోలీస్ పర్మిషన్ అని చెప్పి కొత్త విధానం, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారు వాళ్ళు గత 5 సంవత్సరాల కంటే ముందే. సో దాని ప్రకారమే మీరు ఈ 6 months మాకు సిటీలో తిరగడానికి కోసం పర్మిషన్ ఇవ్వని చెప్పి అప్పీల్ చేసినాం చాలాసార్లు. సిపి గారు చెప్పారు, మేము చెప్తున్నాము, అందరితో అధికారులతో కోఆర్డినేట్ చేస్తున్నాము, అట్లా ఇట్లా అని చెప్పి చెప్పారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళు ఏమింటారో మాకైతే అర్థమైతే లేదు. మళ్ళీ బస్సులను ఆబ్జెక్షన్ చేసి నో ఎంట్రీ అని చెప్పి రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అధికారులను. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ బస్ అంటే ఏంది, అవసరం ఉంటేనే వస్తుంది, అవసరం లేకపోతే సిటీలకు రాదు. ఎమర్జెన్సీ ఎగ్జామ్స్ ఉన్నా గానీ రోడ్డు పైన దింపేసి నిర్దాక్షిణంగా వెహికల్ ని సీజ్ చేసి మేము 11 వరకు వదలము, 12 వరకు వదలమని చెప్పి చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, మేము ఆపరేటర్లము, మేము రుబాబ్గా గవర్నమెంట్ ట్యాక్స్ పేర్లము, మాకు నడిపే అధికారం ఉంది. 50,000 రూపాయలు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కొమరంభీం జిల్లా